ప్రభువా? நான் யாருக்காக ஆண்டவரே ప్రయాసపడేది? ప్రయాసపడను. నా బిడ్డల కొరకే కదా, என் பிள்ளைகளுக்காகவே, నా భర్త కొరకే కదా. என் கணவருக்காகவே. నా భర్త నన్ను అర్థం చేసుకోవటం లేదయ్యా. என் கணவர் என்னை புரிந்து கொள்ளவில்லை. నా బిడ్డలు నన్ను అర్థం చేసుకోవటం లేదయ్యా. பிள்ளைகள் என்னை புரிந்து கொள்ளவில்லை. ఎంత కాలం నాయన వీళ్ళతో పోరాడేది? எத்தனை காலம் இவர்களோடு கூட போராட வேண்டும். నువ్వు అనుకుంటున్నావు நீ நினைத்துக் கொண்டிருக்கிறாய். రాత్రి కూడా వేదనే నీకు. రాత్రి కూడా నాకు వేదనే తాను. సరే గుడికి వెళ్దాం, ఏదో కొద్దిగా మనశ్శాంతిగా ఉంటుందన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చావు. ఏదో సభకి సెల్లాం, ఏదో మనకు శాంతి అడయం என்று சொல்லி வந்திருக்கிறாய். ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన దేవజనమే, ఈ రోజు నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఈ దేవుని నమ్ము. இன்றைக்கு உன் பூர்ண இதயத்தோடு பூர்ண ஆத்மாவோடு தேவனை நம்பு. యేసయ్యకు నీ హృదయంలో చోటివ్వు. యేసుకు నీ హృదయంలో இடத்தை கொடு. నా ఇంట్లోకి రా యేసయ్య అని చెప్పు. నా ఇంట్లోకి వా యేసు అని சொல்லி అలై. నిజంగా నీ కుటుంబాన్ని యేసయ్య ఆశీర్వదించాలంటే, ఉన్మయా యేసు ఉన్ కుటుంబத்தை ఆశీర్వదిక வேண்டும் నీ బిడ్డలలో దేవుడు మార్పును తీసుకొని రావాలనేది నీకు నిజంగా ఆశ గనక ఉంటే, పిల్లలలో కూడా మార్పు వర வேண்டும் ఎన్న ఆశ இருந்தால், నీ రెండు చేతులు పైకెత్తి, నీ రెండు కరங்களை ఉయర్తి, నీ మనసారా పిలు. మనదార యేసువే అలై. యేసయ్యా, యేసువే నా ఇంట్లోకి రా యేసయ్య. వీட்டுக்குள்ள వాంగ అప్పా. చెప్పు, నా ఇంట్లోకి రా యేసయ్య. వీட்டுக்குள்ள వాంగ అప్పా. నా ఇంట్లోకి రా యేసయ్య. వీட்டுக்குள்ள వాంగ అప్పా. నా హృదయంలోనికి రా యేసయ్య. హృదయతుకుள்ள వాంగ యేసు. నా హృదయంలోనికి రా యేసయ్య. హృదయతుకుள்ள వాంగ యేసప్పా. నువ్వు వస్తేనే నేను బ్రతుకుతానయ్యా. నీ వందాదా నేను పిழைపేనప్పా. నువ్వు రాకపోతే నేను బ్రతకలేను యేసయ్య. నేను పిழைక ముడియాదప్పా. నా కొరకు నీ రక్తాన్నే చిందించావు. எனக்காக ரத்தத்தை சிந்தினீரப்பா. నా బిడ్డల కొరకు నీ ప్రాణాన్నే పెట్టావు. పిల్లలకాக వీరే కొడుతీరే. ఇంత త్యాగం చేసిన దేవుడువు. ఇவ்வளவு தியாகத்தை செய்த தேவன். నా పాపాలను క్షమించయ్యా. என்னுடைய பாவங்களை மன்னிங்கப்பா. నా దోషాలను మన్నించయ్యా. దోషங்களை మన్నింగ తగపని. నా ఇంట్లో ఉన్న శాపాన్ని తరికొట్టయ్యా. వీటిలో ఉన్న శాపాన్ని ఎడుతు పోడుగప్పా. రా యేసయ్య నా ఇంట్లోకి. వాంగ యేసప్పా. రా యేసయ్య నా ఇంట్లోకి. వీటుకుల వాంగ యేసప్పా. నీ నోట్లో నుండి పలుకుతుండగానే దేవుని యొక్క ఆత్మ నీ మీదకి వస్తాడు చూడు. ఇప్పుడు దేవుని ఆత్మ అవని నిరపు. నువ్వు పలుకుతుండగానే నీ మీదకి దేవుని యొక్క శక్తి వస్తాడు చూడు. దేవుని ఆత్మ నిరపు. நீ சொல்லும் பொழுது தேவனுடைய வல்லமை உன்மேல் இறங்கி வருவார். చెప్పు, నీ నోటి కొండ చెప్పు. పక్కన వాళ్ళు వింటారని అనుకుంటున్నావా? అలా అనుకుంటే నువ్వు ఆశీర్వదించబడలేవు. చెప్పు, నీ నోటి కొండ పిలువు యేసయ్యని. యేసువై కూపిడు, యేసు నామములో. உம்மை நோக்கி பார்க்கின்றே, உம்மை நினைத்து துதிக்கின்றே. உம்மை நோக்கி பார்க்கின்றே, உம்மை நினைத்து துதிக்கின்றே. இயேசையா ஸ்தோத்திரம், యేసయ్యా స్తుతిరం, యేసయ్యా స్తుతిరం, యేసయ్యా స్తుతిరం. మహాగణుడైన మా పరలోకపు తండ్రి, ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ప్రతి వారిని మీరు దర్శించండి అయ్యా. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభాకర్, మైక్ సౌండ్ రావటంలే. ఈ మాట్లాడేది అంతేనా లేకపోతే ఏందో నాకు తెలియలా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, கிறிஸ்துவுக்குள் அன்பார்ந்தவர்களே, ఈరోజు ఎంతమంది సంతోషంగా ఉన్నారు? எத்தனை பேர் சந்தோஷமா இருக்கீங்க? సంతోషంగా ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. సంతోషமா இருக்கிற కరంగళை ఉయర్తుங்க. దించండి చేతులు. సంతోషం లేదన్నటువంటి వాళ్ళందరూ లేచి వెళ్ళిపోండి. సంతోషం ఇల్లాంగ ఎல்லாம் எழுந்து போகலாம். లేదు, నేను నిజంగానే చెప్తున్నాను. నేను నా గుడి నిండాలా, చెయ్యాలా, ఫుల్గా రావాలన్న ఉద్దేశం నాకు ఉండనే ఉండదు. సభ నిరమణ ఉద్దేశం నాకు இல்ல. నలుగురున్నా కూడా గట్టి గింజలు 4 ఉన్నా చాలు. 4 பேர் இருந்தா, நல்ல பிள்ளைகள் இருந்தா போதும் எனக்கு.
ఇంత ఆరాధన జరిపి నీ మనసులో ఉన్నటువంటి బాధ వేదన పోయేటట్టు ఆత్మదేవుడు నీ ముందు నిలబడి ఆయన ప్రలాపిస్తే, இவ்வளவு ஆராதனை நடத்தி அவர் உனக்கு முன்பாய் அவர் இருக்கும்போது దైవ సన్నిధానంలో లేని సంతోషం ఇంకెక్కడ వస్తుంది నీకు? దేవుడి సముఖத்துல வராத சந்தோஷம் வேற எங்க வரும் நமக்கு? అది అయ్యే పని కాదేక, ఇది நடக்கிற காரியம் இல்ல. ఇది తేరాదు అంటారు తమిళ్లో. ఇది నిజం నేను చెప్పేది. ఇది ఉண்மை. మీ మనసులో నిజంగా సంతోషం ఉంటే చేతులు ఎత్తండి. కొత్త అత్తకి ఎత్తొద్దు, నేను చెప్పినాను. నేను ఉண்மையிலே సంతోషం మీద మనం కరங்களை ఉయర్తి కాண்பிப்போம். పాపం యవన బిడ్డలకు మాత్రం సంతోషం లేదు. వీళ్ళకి పాపం వాళ్ళు కాపురంలో జరపలేక వాళ్ళకి ఎన్ని భారాలు, ఏమి సంగతో, మూటల బియ్యం వేయలేక. సరే, రైట్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, கிறிஸ்துவுக்குள் அன்பார்ந்தவர்களே, ఈ రోజు దేవుని యొక్క వాక్యం ఏమనగా, இன்றைக்கு தேவனுடைய வசனம் என்னவென்று சொன்னால், క్షమించడంలో ఉండే ఆశీర్వాదం ఏంటి, மன்னிக்கிறதில் இருக்க ஆசீர்வாதம் என்ன? దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. தேவனுடைய வார்த்தை நாம் பார்ப்போம். లూకా సువార్త 23వ అధ్యాయం, லூக்கா எழுதின சுவிசேஷம் 23ஆம் அதிகாரம் 34వ వచనాన్ని మనం చూద్దాం. 34ஆம் வசனம் படிப்போம். యేసు ప్రభువారు இயேசுவானவர் కల్వారిగిరి శిలువలో వేలాడుతూ, அவர் கல்வாரி சிலுவையில் தொங்கிக் கொண்டு, చేతులలో చీలలు కొట్టబడి, கைகளில் ஆணி அடிக்கப்பட்டு, కాళ్ళల్లో చీల కొట్టబడి, கால்களில் ஆணி அடிக்கப்பட்டு, శరీరం అంతా కొరడా దెబ్బలతో, சரீரம் முதல் சாட்டை அடிக்கப்பட்டு, రక్త గాయాలతో ఉన్నాడు. ரத்தத்தில் நிறைந்திருந்தார். భయంకరమైనటువంటి సన్నివేశం అది. பயங்கரமான சம்பவம் அது. ఆయనను ఒక ప్రక్క అక్కడ ఉన్నటువంటి యాజకులు, ప్రధాన యాజకులు అందరూ కూడా ఎగతాళి చేస్తున్నారు. அங்க இருக்கிற ஆசாரியர், பிரதான ஆசாரியர் எல்லாரும் அவர்களை வெட்கப்படுத்தி கொண்டிருக்கிறார். పరిహాసం చేస్తున్నారు, பரியாசம் பண்ணி கொண்டிருக்கிறார்கள், గేలి చేస్తున్నారు. கேலி பண்ணி கொண்டிருக்கிறார்கள். ఇన్ని చేస్తున్నా కూడా இத்தனை செய்தும் கூட వాళ్ళను చూసి ఆయన అంటున్నాడు, அவர்களை பார்த்து அவர் சொல்கிறார், తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమంటున్నాడు. பிதாவே இவர்களுக்கு மன்னியும் தாங்கள் செய்கிற என்னதென்று அறியாதிருக்கிறார் என்றார். ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఆయన క్షమిస్తున్నాడు? எப்படிப்பட்ட நிலைமையிலிருந்து அவர் மன்னித்துக் கொண்டிருக்கிறார். ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவஜனமே, యేసు ప్రభువారు இயேசுவானவர் ఆ పరిస్థితుల్లో ఉండాల్సిన అవసరం లేదు. அந்த நிலைமையில் இருக்க வேண்டிய அவசியம் இல்லை. ఆయన ఒక ఉన్నతమైనటువంటి దైవ కుమారుడు. ఆయన அவர் உன்னதமான தேவனுடைய குமாரனாய் இருக்கிறார். ఆయన గొప్పవాడు. ఆయన அவர் உன்னதமானவர். ఆయన శిలువ మరణానికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. அவர் சிலுவை மரணத்துக்கு செல்ல வேண்டிய அவசியம் కానీ இல்லை. దేవుని ప్రణాళిక వేరు గనుక, தேவனுடைய குறிக்கோள் வேற ఆ இருக்கிறதுனால, ప్రణాళిక నెరవేరాలి గనుక அவருடைய குறிக்கோள் நிறைவேற வேண்டும் என்று ఆయన శిలువ యాగం చేయవలసి వచ్చింది. அவருடைய சிலுவையில் அனுப்ப வேண்டியது இருக்குது. చాలా మంది நிறைய பேர் యేసు ప్రభువారిని విమర్శిస్తా ఉంటారు. இயேசு விமர்சித்துக் கொண்டிருப்பார்கள். శిలువలో ఉండి ఆ 3 మేకులు పీక్కోలేనటువంటి వాడు, சிலுவையில் இருந்து அந்த 3 ஆணிகளை எடுத்துக்கொள்ள ఆయన முடியாதவர் ఎలా దేవుడు అవుతాడు? அவர் எப்படி தேவன் ஆவார்? 3 మేకులు పీక్కోలేని శాతగానటువంటి వాడు அந்த 3 ஆணிகளை எடுக்க அவர் இதுவா இல்ல அவருக்கு అని కొన్ని విధాలుగా వ్యాఖ్యానం చేస్తా ఉంటారు. ஒரு சில விதங்களை விமர்சனம் பண்ணி கொண்டிருப்பார்கள். కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ஆனால் பிரியமான தேவஜனமே, వాళ్ళ ఉద్దేశాలు అది అయ్యి ఉండొచ్చేమో, அவங்களுடைய உத்தேசம் அதுவா இருக்கலாம். కానీ ஆனால் ఇక్కడ ఉన్నటువంటి సన్నివేశం ఏమనగా, இங்க இருக்கிற சம்பவம் என்னவென்றால், ఎలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తిని హింసించేటప్పుడు ఎలా క్షమించాలి అని నేర్పించడానికి ప్రభు ఆ యొక్క పరిస్థితుల్లో కనపడవలసి వచ్చింది. ஒரு மனிதனுக்கு மற்றவனை எப்படி மன்னிக்கணும் என்று சொல்லி நமக்கு ஒரு முன்மாதிரியை காட்டவே அவர் செய்திருக்கிறார். ఇతరులను ఎలా క్షమించాలి, மற்றவர்களை எப்படி மன்னிக்க வேண்டும், ఎలాంటి వారినైనా కూడా ఎలా క్షమించాలి, எப்படிப்பட்டவர் எப்படி மன்னிக்க வேண்டும் என்று சொல்லி అన్నటువంటి ఒక ఉద్దేశాన్ని, அப்படிப்பட்ட ஒரு காரியத்தை మానవాళికి மனிதருக்கு నేర్పించడానికి அவர் கற்றுக்கொள்வதற்காகவே యేసు ప్రభువారు இயேசுவானவர் ఈ యొక్క ఆ అనుభవాన్ని చూపిస్తున్నాడు. இந்த అనుభవத்தை இயேசு காண்பித்திருக்கிறார். చూడండి ఒక్కసారి, பார்க்கலாம் ஒரு விஷயம். ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఆయన? எப்படிப்பட்ட நிலைமையில் இருக்கிறார்? సిలువలో రక్త గాయాలతో వేలాడుతున్నాడు ఆయన. அந்த சிலுவையில ரத்தத்தினால் அவர் தூங்கிக் கொண்டிருக்கிறார். తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమంటున్నాడు. பிதாவே இவர்களுக்கு மன்னியும் தாங்கள் செய்கிறது என்னதென்று சொல்லுகிறார் என்று அவர் அறியாதிருக்கிறார். చాలా మంది அநேக దేవుని మార్గము చాలా కష్టం అంటారు. தேவனுடைய வழி கஷ்டம் என்று சொல்கிறார்கள். దేవుని యొక్క మార్గము కష్టమా ఇరుకైనదా? தேவனுடைய வழியானது அது கஷ்டமா அது இடுக்கமா இருக்கிறதான்னு சொல்றோம். దేవుని మార్గం ఎప్పుడు కూడా కష్టం కాదు.
தேவனுடைய வழி எப்பவும் கஷ்டம் அல்ல, ఇరుకైనటువంటిది. அது இடுக்கமான வாசல். క్షమించాలి అంటే అది చాలా కష్టం చాలా మందికి. மன்னிக்க வேண்டும் என்ற அநேகருக்கு அது கஷ்டம் தான். ఈ 7 మాటలు మాట్లాడేటప్పుడు இந்த 7 வார்த்தைகளை பேசும் பொழுது గుడ్ ఫ్రైడే రోజు నేను మాట్లాడతాను ముందుకు వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. புனித வேளைக்கு நான் பேசணும் என் முன் வருகிற அநேகர் இருக்கிறார்கள். కానీ ఆ మాటలకి వాళ్ళకి సంబంధం ఉంటుందో లేదో నాకు తెలియదు. அந்த வார்த்தைக்கு அவர்களுக்கு சம்பந்தம் இருப்பது எனக்கு தெரியாது. క్షమించడంలో ఉండే ఆశీర్వాదం దేనిలోనూ లేదు. மன்னிப்பதில் இருக்கிற ஆசீர்வாதம் எதிலையும் இல்லை. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవజనమే, ఐగుప్తు దేశంలో యోసేపు ఆ దేశానికి ఒక అధిపతి అయ్యాడంటే, எகிப்து தேசத்துல யோசேப்பு அந்த தேசத்துக்கு ஒரு அதிபதியா ஆனார் என்று சொன்னார். యోసేపులో ఉన్నటువంటి గొప్ప గుణగణం ఏంటంటే, யோசேப்புல இருக்க உன்னதமான ஒரு குணநலம் என்ன என்றால் క్షమించే మనసు అండి. அவர் மன்னிக்கிற இருதயம். తన అన్నలే தன்னுடைய சகோதரர்களே, ఆదికాండం 37వ అధ్యాయంలో 4వ వచనం చూసినట్లయితే, ஆதியாகமம் 37ஆம் அதிகாரம் 4ஆம் வசனம் பார்க்கும் பொழுது యోసేపు యొక్క మంచి ప్రవర్తనను చూసే వారు సహించలేకపోతారు. இயேசுவுடைய நல்ல குணங்களை பார்த்து அவர் சகிக்க முடியாமல் போகிறார்கள். అతని మీద పగబట్టారు, அதன் மேல் பகை பிடித்தார்கள். ఇంకా మనం 5వ వచనంలో చూస్తే మరీ పగబట్టిరి అని ఉంటుంది. இன்னும் அவர் மீது அதிகமாய் பகைத்தார்கள். 8వ వచనంలో చూస్తే మరింతగా పగబట్టిరి అని ఉంటుంది. 8ஆம் வசனத்தில் இன்னும் அதிகமாய் அவர்களை பகை பிடித்தார்கள். 11వ వచనం చూస్తే అసూయ పడిరి అని ఉంటుంది. அவர் மேல் பொறாமை கொண்டார் என்று பார்க்கிறோம். ఇలాంటి అసూయతో, இப்படிப்பட்ட பொறாமையினாலே, ఇలాంటి భయంకరమైన పగతో இப்படிப்பட்ட பயங்கரமான பகையினாலே యోసేపుని ఏం చేశారంటే వాళ్ళు யோசேப்பு என்ன செய்தார்கள்? அவர்கள் ఒక నీళ్లు లేని బావిలో వేసేసారు. நீர் இல்லாத அந்த கிணற்றிலே போட்டு விட்டார்கள். సరే, నీళ్లు లేని బావిలో వేస్తే మనకేం వస్తుందని தண்ணி இல்லாத அந்த கிணற்றிலே போட்டு நமக்கு என்ன பிரயோஜனம் என்று சொல்லி వ్యాపారస్తులకు అమ్ముకున్నారు. వాళ్ళు வியாபாரிகளுக்கு விற்று போட்டார்கள். 20 తులాల వెండికి అమ్ముకున్నారు. 20 வெள்ளி காசுகளுக்கு விற்று போட்டார்கள். ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவஜனமே, అన్నదమ్ముల చేత అమ్మబడినటువంటి వాడు యోసేపు. அந்த சகோதரர்களால் விற்கப்பட்டவர் யோசேப்பு. కారణం ఏంటంటే, காரணம் என்ன? వాళ్ళ యొక్క అన్నల యొక్క ప్రవర్తన మంచిది కాదు. அவருடைய சகோதரருடைய குணநலங்கள் நல்லது கிடையாது. యోసేపు యొక్క ప్రవర్తన మంచి ప్రవర్తన. யோசேப்புடைய குணம் நல்ல குணங்களா இருக்குது. అందుకని యోసేపుని తండ్రి ఎక్కువగా ప్రేమించేవాడు. அதனால்தான் யோசேப்பு அவருடைய தகப்பனை ரொம்ப நேசித்தார். దానిని సహించలేనటువంటి అన్నలు அதை சகிக்க முடியாத சகோதரர்கள் పగబూనారు, அவர் పగైతాர்கள், అసూయపడ్డారు. பொறாமை கொண்டார்கள். చివరికి నీళ్లు లేని బావిలో వేసేసారు. கடைசியில் அவரை தண்ணி இல்லாத அந்த கிணற்றிலே போட்டு விட்டார்கள். తెస్తే మనకేం వస్తుందని చెప్పి ఆ దారిలో వెళ్ళే వ్యాపారస్తులకు అమ్ముకున్నారు. சும்மா இருந்தா நமக்கு என்ன பிரயோஜனம்? அந்த வழியில போகிற வியாபாரிகளுக்கு விற்று போட்டார்கள். ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. எத்தனையோ வருஷங்கள் கழிந்து போயிற்று. యోసేపు ఐగుప్తు దేశానికి తీసుకుని పోబడ్డాడు. யோசேப்பு எகிப்து தேசத்துக்கு கொண்டு போகப்பட்டார். అనవసరమైనటువంటి నిందలన్నీ ఆయన మీద పడి జైలు పాలయ్యాడు. எல்லாவற்ற நிந்தைக்கும் சிறைசாலை சென்றார். ఆయనకి ఆ దేశంలో ఉన్నటువంటి భాష తెలియదు. அந்த தேசத்தில் இருக்கிற பாஷை அவருக்கு தெரியாது. నానా అవస్థలు పడ్డాడు ఆయన. எவ்வளவு அவஸ்தைப்பட்டார் அவர். ఈ అవస్థలన్నిటికీ కారణం ఎవరు? இந்த தொல்லைகளுக்கு எல்லாம் காரணம் யார்? వాళ్ళ అన్నలే, அவங்க சகோதரர்கள் தான். ఒక అనాదిగా మారిపోయాడు. ஒரு అనాథగా మారి పోనాர். నా అన్నటువంటి వాళ్ళు లేరు అక్కడ. என்று சொல்லுவதற்கு யாருமே இல்ல. ఏది ఏమైనప్పటికీ, ఏది ఎదువానాலும் సరి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవజనమే, దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. கர்த்தர் அவர் துணையா இருக்கிறார். సరే, ఏది ఏమైనప్పటికీ ఏది என்னவானாலும் సరి, కొన్ని సంవత్సరాలకు ஒரு சில வருஷங்களுக்கு பிறகு దేవుడు ఆయనను ఐగుప్తు దేశంలో హెచ్చించాడు. தேவன் அவர் எகிப்து தேசத்திலே அவர் உயர்த்தினார். ఒక గొప్ప స్థానంలో ఉన్నాడు యోసేపు. ஒரு ఉన్నతமான స్థానத்திலே யோசேப்பு இருக்கிறார். కొన్ని సంవత్సరాల తర్వాత, ஒரு சில வருஷங்கள் பிறகு వీళ్ళ అన్నలు ఉన్నటువంటి ఆ దేశంలో, వారున్న దేశంలో కరువు వచ్చింది. அவங்க சகோதரர் இருக்கிற தேசத்திலே பஞ்சம் வந்தது. ధాన్యానికి ఐగుప్తుకు రావాల్సి వచ్చింది. தானியத்துக்காக அவர் எகிப்து தேசத்துக்கு வர வேண்டியது. ఐగుప్తుల అధిపతి ఎవరు? எகிப்து தேசத்திலே அதிபதி யார்? யோసేపు. யோசேப்பு அதிபதியா இருந்தார். అక్కడికి వచ్చారు. அங்கு வந்தாங்க சகோதரர்கள். వాళ్ళ సహోదరులను యోసేపు గుర్తుపట్టాడు. அந்த சகோதரரை யோசேப்பு கண்டுபிடித்து, ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவஜனமே, వాళ్ళని ప్రేమించి அவர்களை நேசித்து, తను ఎవరని చెప్పకుండా தான் யார் என்று சொல்லாமல் వారికి కావాల్సిన ధాన్యాన్ని ఇచ్చి அவங்களுக்கு வேண்டிய தானியத்தை கொடுத்து వాళ్ళని పంపిస్తాడు. அவர்களை அனுப்பி விடுவார். మరలా వస్తారు వాళ్ళు. மறுபடியும் வருவார்கள். ఆ తర్వాత తండ్రిని గురించి సమాచారం వింటాడు. தகப்பனாரை குறித்த சமாச்சாரம் கேட்டு, యోసేపు తర్వాత ఒకడు పుట్టుంటాడు. யோசேப்பு பிறகு அவன் ஒருத்தர் பிறந்திருந்தான். అతని పేరు ఏం పేరు? బెన్యామీన్. తమ్ముని గురించి అడుగుతాడు. அவருடைய தம்பியை குறித்து பேசுவார். అప్పటికి చెప్పడు அப்பொழுது சொல்ல மாட்டார். ఎవరన్నది. చివరికి చెప్తాడు, கடைசியில் சொல்லுவார்,
వాళ్ళు భయపడిపోతారు. அவங்க பயந்து போவாங்க. వీడు ఈ స్థానంలో ఉన్నాడు, இவன் இந்த ஸ்தானத்துல இருக்கான், మనల్ని బతకనివ్వడేక, நம்மை பிளக்க விட மாட்டான், మనల్ని చంపేస్తాడని వాళ్ళు భయపడ్డారు. நம்மை கொன்று போடுவார் என்று அவங்க కానీ பயந்தார்கள். ప్రియమైన దేవుని బిడ్డలారా, ஆனால் பிரியமான தேவச்சனமே, అన్నలని వాళ్ళ భార్యలను బిడ్డలను అందరినీ దగ్గరికి తీశాడు. అన్నர்கள் எல்லாரையும், அவங்க பிள்ளைகள் எல்லாரும், మனைవిகள் எல்லாரையும் அவர் கிட்ட சேர்த்துకొన్నాడు. వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని కూడా దగ్గరికి తీసుకున్నాడు. ముదింద వయసులో తన తகப்பனாரையும் கிட்ட சேர்த்துకొన్నాడు. యోసేపు దగ్గరికి వచ్చిన తర్వాత తండ్రి చనిపోతాడు. యోసేపు இடத்துல வந்த பிறகு தன் தகப்பனார் இறந்து ఇప్పుడు போவார். అన్నలందరూ భయపడతారు. இப்ப எல்லா సహోదరులు பயந்து పోవాர்கள். మన నాన్న చనిపోయాడు, நம்முடைய தகப்பனார் இறந்து ఇక போனார், మనల్ని ఇక యోసేపు ఉంచడు అని. நம்முடைய எல்லாரும் யோசேப்பு இருக்க விட மாட்டான். వీళ్ళు భయపడేటప్పుడు அவங்க பயந்து போன பிறகு, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవచనమే, చూడండి ఇక్కడ 17వ వచనంలో చూస్తే, ఆది కాండం 50వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, ఆదియాగమం 50వ అధ్యాయం, నీ తండ్రి తాను సావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, తగపనార్ సావక మునుపు அவர் சொன்ன காரியம் என்ன? ఆది కాండం 50వ అధ్యాయం 17వ వచనం, మీరు యోసేపుతో నీ సోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని వారితో చెప్పుడనెను. ஆகையால் உம்முடைய தகப்பனாகிய தேவனுக்கு ஊழியக்காரராகிய நாங்கள் செய்த துரோகத்தை மன்னிக்க வேண்டும் என்று அவனுக்கு சொல்ல சொன்னார்கள். அவர்கள் அதை யோசேப்புக்கு சொன்ன பொழுது அவன் அழுதான். అదే విధంగా వాళ్ళు కూడా அதே போல் அவர்களும் క్షమించమని నన్ను అడుగుతారండి, మన్నిక வேண்டும் என்று கேட்கிறார்கள். అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవచనమే, వారు అన్నలందరూ కూడా పోయి సాగిలు పడతారు. அவங்க எல்லா சகோதரர் அவர் முன்பாய் தாழ விழுந்து మేము నీ దాసులం అని చెప్తారు. நாங்கள் உமக்கு அடிமை என்று சொல்வார்கள். 19వ వచనంలో అంటాడు యోసేపు, 19వ వచనத்தில் యోసేపు சொல்லுவார், మీరు భయపడొద్దు, భయపడాதீங்க, నేను దేవుని స్థానమున ఉన్నానా, நான் தேவனுடைய ஸ்தானத்தில் இருக்கிறேனா, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారు, நீ என்னை தீமை செய்ய நினைத்தீர்கள், కానీ నేడు దినమున ஆனால் இன்றைக்கு అనేక మంది ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు అంటాడు. ஆனால் இப்பொழுது வெகு ஜனங்களை உயிரோடு காக்கும்படி அது நன்மையாகவே முடிய பண்ணினார் என்று சொல்றார். కాబట్టి భయపడొద్దు మీరు అంటాడు. அதற்காக நீ பயப்பட வேண்டியதில்லை, మిమ్మల్ని మీ పిల్లలనే పోషిస్తానంటాడు. உம்மையும் பிள்ளைகளை நான் போஷிப்பேன் என்று சொன்னார். వాళ్ళతో ప్రేమగా మాట్లాడతాడు. அவளோடு அன்போடு கூட பேசினார். ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవచనమే, ఇక్కడ సత్యాన్ని గ్రహించాలి. நீங்க సత్యத்தை அறிந்து కొల్ల வேண்டும். వాక్యాన్ని వింటున్న నా సహోదరి నా సహోదరుడా, இந்த வார்த்தை கேட்டுக்கொண்ட సహోదరనే సహోదరి, యోసేపు ఎంతగా ఆశీర్వాదకరంగా ఉండడానికి గల కారణం, யோசேப்பு இவ்வளவு ஆசீర్వాదం இருக்க కారణం, యోసేపులో ఉన్నటువంటి మంచి మనసు, யோசேப்புக்கு நல்ல மனது, క్షమించే మనసు, மன்னிக்கிற இருதயம், ప్రేమించే మనసు, நேசிக்கிற இருதயம், తనకు చేసినటువంటి కీడు భయంకరమైనటువంటిది, அவருக்கு செய்த தீமையானது பயங்கரமானது, వాళ్ళ అన్నలు చూపించినటువంటి పగ భయంకరమైనటువంటి పగ, సహోదర பார்த்த పగை ரொம்ப பயங்கரமானது, అసూయపడ్డారు, அவர் பொறாமை అసలు கொண்டார், వీడు చస్తే బాగుండు అనుకున్నారు, இறந்து போன நல்லா இருக்கும் என்று சொன்னார், అమాంతంగా అమ్ముకున్నారు, அவரை விற்று போட்டார்கள், దయా దాక్షిణ్యం లేకుండా ప్రవర్తించారు, இரக்கமில்லாமல் அவர் நடந்து கொண்டார்கள். కానీ కొన్ని సంవత్సరాల ஆனால் తర్వాత ஒரு சில வருஷங்களிலே అదే యోసేపు దగ్గరికి రావాల్సి వచ్చింది அதே అన్నలందరూ. யோசேப்பு இடத்துல வர வேண்டியது కానీ சகோதரர்கள், యోసేపు వాళ్ళను చూసి కన్నీరు విడిచాడు. ஆனால் யோசேப்பு அவர்களை பார்த்து கண்ணீர் விட்டார். తన అంతరంగంలో ఉన్నటువంటి ప్రేమ పెళ్ళుబికొచ్చింది. அவன் அந்தரங்கத்தில் அந்த நேசிக்கிற அந்த இருதயம் வந்தது, వాళ్ళను క్షమించాడు, அவர்களை மன்னித்தார், వాళ్ళని దగ్గరికి తీసుకున్నాడు, அவரை கிட்ட அழைத்தார், వాళ్ళను పోషించాడు, அவர்களை போஷித்தார், వాళ్ళ పిల్లలను చూశాడు. பிள்ளைகளை பார்த்தார். ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవచనమే, యేసు ప్రభు ఊరకు చెప్పలేదండి సిలువలో మొదటి మాట అని, యేసు సుమ్మా சொல்லவில்லை என்று சொல்லி, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరిని క్షమించమని ఊరకు చెప్పలేదు. பிதாவே இவரை செய்வது என்னதென்று தெரியாமல் உன்ன சும்மா சொல்லவில்லை. ఆ విధమైనటువంటి మనస్తత్వం యేసు క్రీస్తులో ఉంది గనుక, அப்படியான மனது இயேசு கிறிஸ்துல இருந்ததனால తండ్రి అయినటువంటి దేవుడు பிதாவாகிய தேவன் యేసు ప్రభు వారిని ఎంతగా హెచ్చించాడో చూద్దాం. యేసు எவ்வளவோ உயர்த்தினார் என்று பார்ப்போம். ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక பிலிப்பியர் 2వ అధ్యాయము 2వ అధ్యాయం చూడండి 10వ వచనం నుండి చదువుదాం. பிலிப்பியர் 2వ అధ్యాయం 10వ వచనం பார்ப்போம். 9వ వచనం నుండి చదువుదాం, లేదంటే பிலிப்பியர் 2వ అధ్యాయం ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవచనమే, పరలోకములో ఉన్నవారిలో గాని పరలోకத்தில் இருக்கிறவரை காட்டிலும் భూమి మీద ఉన్నవారిలో గాని பூமியில் இருக்கிறவர்களை காட்டிலும் భూమి క్రింద ఉన్నవారిలో గాని பூமியின் கீழே இருக்கிறவர்களாவும் ప్రతి వాని
మోకాలును ஒவ்வொருடைய முழங்கால் யாவும் యేసు నామమున వంగునట్లును இயேசு நாமத்திலே முடங்கும்படிக்கு ప్రతి వాని నాలుకయు ஒவ்வொருடைய நாவும் తండ్రి అయిన దేవుని మహిమార్థమై கர்த்தருடைய தேவனுடைய மகிமைக்காக యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును இயேசு கிறிஸ்து கர்த்தர் என்று ஒப்புக்கொள்ளும்படி దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి தேவன் அவர் அதிகமாக உயர்த்தி ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ஒவ்வொரு நாமத்துக்கு மேல நாமத்தை அவர் தந்தளினார். హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు క్రీస్తు వారు సిలువలో 3 మేకులు పీక్కోలేక కాదు, యేసు క్రీస్తు 3 ఆణికలు ఎత్తుకొల இல்ல, ఆయన అనేకులకు మున్మాదిరిగా ఉన్నట్లుగా அவர் அநேகருக்கு முன்மாதிரி இருக்குவதற்காகவே ఆయన క్షమించడం ఎలాగని నేర్పించాడు. ఆయన அவர் மன்னிப்பது எப்படி என்று கற்றுக் கொடுத்தார். ఆయన క్షమించాడు. ఆయన அவர் மன்னித்தார். క్షమించే గొప్ప గుణం కలిగినటువంటి వాడు. మన్నిపదిలే ఉన్నతమైన గుణத்தை అందుకనే తండ్రి అయినటువంటి దేవుడు அதற்காக தான் பிதாவானவர் భూలోకంలో ఉన్నటువంటి అన్ని నామములకు పైనామముగా ఆయనను హెచ్చించాడు. ఆయన భూమిలోకి எல்லா నామத்தை కాడ அவர் నామத்தை உயர்த்தினார். అందుకే ఈనాడు ప్రపంచమంతా కూడా అదதான் இந்த உலகத்திலே எல்லா சமுதாயமும் యేసు క్రీస్తే ప్రభు అని ఆయనను ఒప్పుకుంటున్నారు. యేసు క్రీస్తు தான் கர்த்தர் என்று ஒப்புக்கொள்கிறார்கள். హల్లెలూయా 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 హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. క్షమించడంలో ఉండే ఆశీర్వాదం ఘనత దేంట్లోనూ ఉండదు. మన్నికదల இருப்பது கனமும் எதிலே இருக்காது. క్షమించే మనసు ఎవరిలో ఉంటుందంటే మన్నిக்கிற இருதயம் யாரிடத்தில் இருக்கும் என்றால் గొప్పవారిలో ఉంటుంది. ఉన్నతமானதில் இருக்கும். అది నీ గొప్పతనాన్ని కలుగజేస్తుంది. అది ఉనకు ఉన్నతమానదే உண்டாக்கும். ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవచనమే, యేసు ప్రభువారు ఏమన్నారు? యేసు என்ன சொன்னார்? తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమన్నాడు. பிதாவே இவர் என்ன செய்கிறார் அறியாதிருக்கிறவர் மன்னியும் என்று சொன்னார். ఆయన క్షమించాడు, அவரும் மன்னித்தார். అందుకని దేవుని యొక్క వాక్యంలో அதற்காக தேவனுடைய வார்த்தை చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ఒక్కసారి మనం చూద్దాం. தேவனுடைய வார்த்தை பார்ப்போம். ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక எபேசியர் 4వ అధ్యాయం 4ஆம் அதிகாரத்துல 32వ వచనం. 32 ஒருவருக்கொருவர் தயவாயும் மன உருக்குமாய் இருந்து கிறிஸ்துவுக்குள் தேவன் உங்களுக்கு மன்னித்தது போல நீங்களும் ஒருவருக்கொருவர் மன்னியுங்கள். 31వ వచనం. சகல விதமான கசப்பும் கோபமும் மூர்க்கமும் கூக்குரலும் தூஷணமும் மற்ற எந்த துர்குணமும் உங்களை விட்டு நீங்க கடவுதே. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవచనమే, ఇక్కడ ఏమంటున్నాడు 32వ వచనంలో? இந்த 32వ వచనం என்ன சொல்கிறார்? క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము கிறிஸ்துவுக்குள் தேவன் உங்களை மன்னித்தது போல మీరు ఒకరినొకరు క్షమించుడి అంటున్నాడు. நீங்களும் ஒருவருக்கொருவர் மன்னியுங்கள் என்று சொல்கிறார். 31వ వచనంలో ఎలా ఉంది? 31వ వచనం என்ன இருக்கிறது? సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దోషణి, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి అంటున్నాడు. சகல விதமான கசப்பும் கோபம் மூர்க்கமும் கூக்குரலும் தூஷணம் மற்ற எந்த துர்குணம் உங்களை விட்டு நீங்க கடவுள் என்று சொல்கிறார். అంతరంగములో ద్వేషం, అంతరంగத்திலே దూషణం இருக்கிறது. అంతరంగములో కోపం, అంతరంగத்திலே కోపం இருக்கும்போது, అంతరంగములో ఉన్నటువంటి అసూయ, అంతరంగத்திலே మూర్ఖము, అంతరంగములో ఉన్నటువంటి దుష్టత్వం, అంతరంగத்திலே இருக்கிற దూషణము విడిచిపెట్టండి అంటున్నాడు. விட்டு விடுங்கள் என்று சொல்கிறார். ఇవన్నీ అంతరంగంలో ఉన్నప్పుడు ఇవెல்லாம் நம்ம అంతరంగத்தில் இருக்கும் பொழுது క్షమించలేవు ఎవరిని. మన్నిక முடியாது. నీకు క్షమించేదానికి చేత కాదు. నువ్వు మన్నిక ఉనకు முடியாது. నువ్వు క్షమించాలంటే, நீ மன்னிக்க வேண்டும் నీకు என்றால், క్షమించే మనసు నీలో రావాలంటే, மன்னிக்கிற மனது உனக்குள்ள வர வேண்டும் என்று சொன்னால், నీ పాపాలు క్షమించబడ్డావన్న విశ్వాసం నీలో ఉంటే, உன்னுடைய பாவங்கள் மன்னிக்கப்பட்டது என்ற விசுவாசம் உங்களிடத்தில் இருந்தால், గడ్డం కింద చెంపల కింద చేతులు తీయాలి. యేసు క్రీస్తు నీ పాపాలు క్షమించాడు అన్నట్టు విశ్వాసం నీలో ఉంటే, యేసు క్రీస్తు పాపத்தை மன்னித்தார் என்ற விசுவாசம் உனக்குள்ள இருக்கும் பொழுது, ఆటోమేటిక్ గా నువ్వు ఎవరినైనా క్షమిస్తావు. ఆటోమేటిక్ నీ யாரை மன்னிப்பாய். నువ్వు ఇతరులను క్షమించేటప్పుడు நீ மற்றவர்களை மன்னிக்கும் பொழுது అది నీకు ఘనత, அது உனக்கு கனமாய் అది மாறும். నీకు ఆశీర్వాదాన్ని తెచ్చి పెడుతుంది. அது உனக்கு ஆசீர்வாதம் கொண்டு வரும். ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవచనమే, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే, దేవుని వాక్యం మనం பார்க்கும் பொழுது, క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించుడే అంటున్నాడు. கிறிஸ்துவுக்குள் தேவன் உங்களுக்கு மன்னித்தது போல நீங்களும் ஒருவருக்கொரு மன்னியுங்கள் என்று சொல்கிறார். నిజంగా మనలో క్షమించే మనసు గనుక ఉంటే, உண்மையிலே நமக்கு மன்னிக்கிற இருதயம் நமக்குள்ள இருக்கும் பொழுது, ఒకరినొకరు క్షమించే హృదయం మనలో గనుక ఉంటే, ஒருவருக்கொருவர் மன்னிக்கிற இருதயம் நமக்குள்ள இருக்கும் మన பொழுது, సెమ్మియం ఈసే సంఘంలో 4-5 ఆరాధనలు జరుగుండేది. நம்முடைய செம்பியம் ஈசே சபையில 4-5 ஆராதனை நடக்கும். ఈ విధంగా అంతా ఎవరు చెదిరిపోయి ఉండరు. ఈ విధంగా யாரும் చెదిరి పోயிருக்க மாட்டாங்க. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవచనమే, ఈ యొక్క సమయంలో இந்த நேரத்திலே మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం நாம் தெரிந்து கொள்ள வேண்டிய సత్యం ఇంకా ఉన్నదండి. இன்னும் இருக்கிறது. చూడండి, பார்க்கலாம். కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక
2 కొరింథీయర్ 2వ అధ్యాయము 2వ అధికారத்துல 10వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, మీరు எவனுக்கு நீங்கள் மன்னிக்கிறீர்களோ அவனுக்கு நானும் மன்னிக்கிறேன், மேலும் எதை நான் மன்னித்திருக்கிறேனோ அதை உங்கள் நிமித்தம் கிறிஸ்துவினுடைய சன்னிதானத்திலே மன்னித்திருக்கிறேன். క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తుకు ప్రియమానవர்களே, 11వ వచనం కూడా కంటిన్యూ చేయి. சாத்தானாலே நான் மோசம் போகாதபடிக்கு அப்படி செய்தேன், அவனுடைய தந்திரங்கள் நமக்கு தெரியாதவைகள் அல்லவே. 10వ వచనం చూడండి, మీరు దేని గూర్చి అయినను ఎవరిని క్షమించుచున్నారు, నేనును వాని క్షమించుచున్నాను అంటున్నాడు. நீ எதை மன்னிக்கிறேனோ அதை நான் மன்னிப்பேன் என்று சொல்கிறார். నేనేమైనానో క్షమించి ఉంటే, நான் எதையாவது மன்னித்திருந்தால் సాతాను మనలను మోసపరచుకుంటున్నట్లు பிசாசனை மோசப்படுத்தாதபடிக்கு మీ నిమిత్తము உங்கள் நிமித்தம் క్రీస్తు సముఖమునందు క్రీస్తు సముఖத்திலே క్షమించి ఉన్నాను. நான் மன்னித்திருக்கிறேன். సాతాను తంత్రములను మనం ఎరుగని వారము కాము. சாத்தானுடைய தந்திரங்களை நாம் அறியாத இருப்போம். మనం ఎవరినైతే క్షమిస్తామో நாம் யாரை மன்னிப்போமோ వాళ్ళని ప్రభు క్షమిస్తాడు. அவளை கர்த்தர் மன்னிப்பார். మనం ఎవరినైతే క్షమిస్తామో நாம் யாரை மன்னிப்போமோ వాళ్ళని ప్రభు క్షమిస్తాడు. அவரை கர்த்தர் மன்னிப்பார். అంత గొప్ప ఉన్నతమైన అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. அப்படிப்பட்ட ఉన్నతமான அதிகாரத்தை தேவன் நமக்கு கொடுத்திருக்கிறார். ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవజనమే, ఎవరినైతే క్షమిస్తావో நீ யாரை மன்னிக்கிறாயோ వాళ్ళని ప్రభు క్షమిస్తాడు. அவர்களை கர்த்தர் மன்னிப்பார். ఆ విధంగా నువ్వు క్షమించినప్పుడు அப்படியே ఆయన మన్నిக்கும் பொழுது పరలోకమందున్నటువంటి దేవుడు నిన్ను చూసి ఆనందపడతాడు. பரலோகத்தை தேவனை பார்த்து ஆனந்தப்படுவார். అలా కాదు, அப்படி அல்ல, నేను క్షమించను, நான் மன்னிக்க மாட்டேன், నేను మరిచిపోను, நான் மறந்து போக నేను மாட்டேன், యేసు ప్రభువును కాదు, நான் இயேசு அல்ல, నేను పగ తీర్చుకుంటాను, நான் పగை తీర్த்துக் கொள்வேன், నేను పలకను, நான் பேச மாட்டேன், నేను మాట్లాడను, நான் பேச மாட்டேன், నేను వాళ్ళ ఇంటికి పోను, நான் வீட்டுக்கு போக నేను மாட்டேன், వీళ్ళ ఇంటికి పోను, அவங்க வீட்டுக்கு போக மாட்டேன், నాకు అవసరం లేదు, எனக்கு அவசியம் இல்லை అని నీవు ఎప్పుడైతే అనుకుంటావో அப்படி நீ எப்படி நினைத்துக் கொள்வாயோ సాతానుకు సోటిస్తున్నావు. நீ பிசாசானுக்கு இடம் கொடுக்கிறாய். సాతానుడు తంత్రవాది. அவன் పిశాసాను తంత్రం உள்ளவன். నాకు కావాల్సింది ఎలాంటి వాళ్ళే అనుకుంటాడు. எனக்கு வேண்டிய இப்படிப்பட்டவர்கள் தான். నాకు కావాల్సింది ఎలాంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళే. எனக்கு வேண்டிய இப்படிப்பட்ட மனதுடையவர்கள் தான். అలాంటి వాళ్ళల్లోకి వస్తాడు వాడు. அவனுக்குள்ளே வருவான். ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవజనమే, అందుకనే భక్తుడు అంటాడు, அதற்கு பக்தன் சொல்கிறார், అపవాదికి సోటు ఇవ్వద్దు అంటాడు. பிசாசானுக்கு இடம் கொடுக்காதே. అపవాదికి సోటు ఇవ్వడం అంటే ఏంటి? பிசாசுக்கு இடம் கொடுப்பது என்ன என்றால், నీ ఎడల ఎవరైతే నీ కీడు చేస్తారో, யார் உனக்கு தீமை செய்வார்களோ వాళ్ళను నువ్వు క్షమించినప్పుడు, அவர்களை மன்னிக்கும் பொழுது, యేసు క్రీస్తునందు నువ్వు క్షమించినప్పుడు இயேசு கிறிஸ்துவை மன்னிக்கும் பொழுது సాతానుడు సిగ్గుపడిపోతాడు. அந்த பிசாசன் வெட்கப்படுவான். నీ మీద వాడు అధికారం చేయలేడు. உண்மையை அதிகாரம் பண்ண నీ மாட்டான். మీద అధికారం చేయగలిగేవాడు ప్రభువే. உன்னுடைய அதிகாரம் பண்ண கர்த்தர் ஒருவரே உனக்கு அதிகாரம் பண்ணுவார். క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, கிறிஸ்துவுக்கு பிரியமானவர்களே, నువ్వు ఆశీర్వదించబడాలంటే, நீ ఆశీర్వదిక வேண்டும் என்றால், దేవుడు నిన్ను హెచ్చించాలంటే, தேவன் உன்னை உயர்த்த வேண்டும் ఈ என்றால், సమాజంలోనైతేమి சமுதாயத்திலே ఎక్కడైనా సరే எங்கானாலும் சரி దేవుడు నిన్ను దీవించాలంటే, கர்த்தர் உன்னை ஆசீர்வதிக்க வேண்டும் దేవుని என்றால், యొక్క వాక్యంలోకి వద్దాం. సమూయేలు 2వ సమూయేలు గ్రంథం, 2வது சாமுவேல், బైబిల్లో ఉన్నటువంటి వాళ్ళు తీయండి. 2వ సమూయేలు గ్రంథం 2வது சாமுவேல் 3వ అధ్యాయము 3ஆம் அதிகாரத்துல మొదటి వచనాన్ని చదవండి. சவுலின் குடும்பத்துக்கும் தாவீதின் குடும்பத்துக்கும் நெடுநாள் யுத்தம் நடந்தது. தாவீது வர வர பலத்தான், சவுலின் குடும்பத்தாரோ வர வர பலவீனப்பட்டு போனார்கள். క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, கிறிஸ்துவுக்கு பிரியமானவர்களே, సౌలు కుటుంబానికి, సౌలు కుటుంబத்துக்கும் దావీదు కుటుంబానికి தாவீதின் குடும்பத்துக்கும் బహుకాలంగా యుద్ధం జరుగుతూ ఉందండి. நெடுநாளா யுத்தம் நடந்து చాలా கொண்டிருக்கிறது. మనస్పర్ధలు. அவங்களிடத்துல கஷ்டம். దావీదును చంపాలని సౌలు శతకోటి విధాలుగా ప్రయత్నం చేశాడు. దావీதை கொன்று போட பலவிதமான சூழ்ச்சிகள் பண்ணினான். దావీదును ఉంచకూడదని ఎన్నెన్నో పన్నాగాలు పన్నాడు సౌలు. దావీதை இருக்க வேண்டாம் என்று எத்தனையோ காரியங்களை செய்தார். దావీదైతే పారిపోయాడు. అసలు దావీదు ఓడి పోనాன். అంటే పిరికివాడై కాదు, அவன் பயந்தல்ல. దావీదు మంచి పరాక్రమశాలి. அவன் நல்ல పరాక్రమశాలి దావీదు. అయితే దావీదు అనుకుంటే సౌలును ఒక్క దెబ్బకి లేపేసి ఉంటాడు. ஆனால் దావీదు நினைத்திருந்தால் சவுலை அடித்து பொழுதுருப்பார். అంత పరాక్రమం ఉండి, அப்படி பராக்கிரமம் இருந்து கூட, ధైర్యం ఉండి, அவ்வளவு தைரியம் இருந்து கூட, శక్తి కలిగిన వాడై, அவர் శక్తి உள்ளவனா இருந்து అడవులకి అరణ్యాలకు పారిపోయాడు. ఆయన వనాంతరத்துக்கு ఓడి పోనాன். அவர் ఎందుకు పారిపోయాడంటే, ఎదర్కాக ఓడి పోகணும். సౌలు దేవుని చేత అభిషేకించబడ్డాడు అన్నటువంటి దేవుని భయముతో ఆయన పారిపోయాడు. சவுல் தேவனால் அபிஷேகப்பட்டவன் என்று சொல்லி பயந்ததனாலே அவன் ஓடி போனான். కానీ సౌలు అయితే ஆனா சவுலானவன் నిరపరాధి అయినటువంటి దావీదును సంపాలని కంకణం కట్టుకున్నాడు. குற்றமில்லாத தாவீதை கொன்று போட வேண்டும்
நினைத்தான் அவன். ఎందుకు కంకణం కట్టుకున్నాడంటే எதற்காக அப்படி நினைத்தான்? దావీదు అతనికంటే ఎక్కడ గొప్పవాడు అవుతాడో అని. தாவீது என்னை காட்டிலும் எங்கே உயர்ந்தவனா மாறுவானோ என்று சொல்லி దావీదు ఎంతో తగ్గించుకున్నాడు. ஆனால் தாவீது எவ்வளவோ தாழ்ந்து போனான். కానీ సౌలు అర్థం చేసుకోలేదు. ஆனால் సౌல் புரிந்து கொள்ளவில்லை. స్వార్థం కొలది. அவனை சுயநலத்துக்காக దావీదును చంపాలనుకున్నాడు. தாவீதை கொன்று போட కానీ நினைத்தான். అదే దావీదుకి 2-3 సార్లు ఛాన్స్ వచ్చింది సౌలు చంపడానికి. ஆனால் தாவீதுக்கு 2-3 முறை விசை வந்து அவனை கொன்று போட நினைத்தான். కానీ దావీదు సౌలు మీద చెయ్యి పెట్టలేదండి. ஆனால் தாவீது வந்து சவுல் மேல் கை போடவில்லை. ఎందుకంటే எதற்காக தெரியுமா? దావీదు దేవునికి భయపడ్డాడు. தாவீது தேவனுக்கு பயந்தவன். దేవునికి లోబడ్డాడు. தேவனுக்கு கீழ்ப்படிந்தான். ఇతను దేవుని చేత అభిషేకించబడ్డాడు. இவன் தேவன் அபிஷேகப்பட்டவன். ఆయనను తాకడానికి నాకు అధికారం లేదు. அவரை தொடுவதற்கு எனக்கு அதிகாரம் இல்லை. ఆ విధమైన మనస్తత్వంతో సౌలును క్షమించాడు. అవిధమైన మనస్తత్వத்தினாலே సౌலை మన్నితాడు. అలాంటి సందర్భాలలో அப்படிப்பட்ட சந்தர்ப்பங்களிலே సౌలు కుటుంబం అంతకంతకి నేరసిల్లిపోయింది అంటున్నాడు. సౌల్ కుటుంబத்தை వர వర బలవీనப்பட்டது என்று சொல்கிறார். దావీదు అంతకంతకి ప్రబలెను. దావీదు వర వర బలతాన్ என்று சொல்கிறது. దావీదు గొప్పవాడయ్యాడు. దావీదు ఉన్నతమానవరానాడు. సౌలు నాశనం అయిపోయాడు. సౌలు అழிந்து పోనాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవజనమే, ఎవరిలోనైతే దైవ భయం ఉంటుందో, யாரிடத்திலே தேவனுடைய பயம் இருக்கிறதோ, ఎవరైతే దైవ భక్తి కలిగి బ్రతుకుతారో, யார் தேவனுடைய பயமும் பக்தியும் கொண்டு வாழ்வார்களோ, ఎవరైతే యేసుక్రీస్తు మనస్సును అర్థం చేసుకుంటారో, யார் இயேசு கிறிஸ்துவின் மனதை புரிந்து கொள்வார்களோ, ఎవరైతే యేసుక్రీస్తు రక్తము చేత కడగబడతారో, யார் இயேசு கிறிஸ்து ரத்தத்தால் கழுவப்படுவார்களோ, ఎవరైతే నిజంగా వారి పాపాలను ఒప్పుకొని విడిచిపెడతారో, யார் அவருடைய பாவங்களை ஒப்புக்கொண்டு விட்டுவிடும் பொழுது, ఎవరైతే నిజంగా యేసయ్య నా పాపాలు క్షమించాడని సంపూర్ణమైన మనసుతో విశ్వసిస్తారో, யார் என்னுடைய பாவங்களை மன்னித்தாரே சம்பூர்ணமாய் அவர் விசுவாசிக்கும் பொழுது, అలాంటి వాళ్ళే ఇతరులను క్షమించగలుగుతారు. அப்படிப்பட்டவர்கள் மற்றவர்களை மன்னிக்க முடியும். వాళ్ళ ఎడల ఎలాంటి ద్రోహం చేసిన వాళ్ళని క్షమిస్తారు. அவங்களிடத்தில் எவ்வளவு துரோகம் பண்ணாலும் அவர் மன்னிக்க முடியும். ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవజనమే, క్షమించడం అంటే చిన్న విషయంగా, மன்னிக்கிறது சின்ன விஷயம் அல்ல. క్షమించడం అంటే చిన్న విషయంగా, அது மன்னிக்கிறது சின்ன விஷயம் அல்ல. అది చాలా గొప్ప మనసు. அது ఉన్నతமான మనస్సు. ప్రపంచములోని, உலகத்திலேயே, లోకములోని உலகத்திலேயே అన్ని నామముల కన్నా எல்லா நாமத்தை காட்டிலும் యేసు నామములోనే క్షమించే మనసు ఉంది. యేసు నామములో தான் మన్నిக்கிற హృదయం இருக்குது. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామమును ధరించుకున్న వాళ్ళే క్షమించేది. యేసు నామத்தை தரித்திருப்பதான் மன்னிப்பவர்கள். ఎవరిలైతే క్షమించే మనసు ఉంటుందో, யாரிடத்துல మన్నిக்கிற హృదయం இருக்கிறதோ, ఎక్కడ కూడా గణపరచబడతానే ఉంటారు. எங்கும் கூட மகிமை உண்டாகும். అలాంటి వాళ్ళని చూసి ఇంకొకళ్ళు అసూయ పడాల్సి ఉంది. அவர்களை பார்த்து மற்றவர்கள் பொறாமை கொள்ள வேண்டும். యోబు అంటాడు, யோபு சொல்றார், బుద్ధిహీనులు అసూయ చేత చచ్చెదరు అని ఉంది. புத்திஹீனர் பொறாமையினால் அவங்க அழிந்து போற என்று சொல்றார். దేవుడు ఇంకొకళ్ళని హెచ్చించేటప్పుడు மற்றவர்களை தேவன் உயர்த்தும் பொழுது బుద్ధిహీనులు అసూయ పడతా ఉంటారు. புத்திஹீனர் எவ்வளவு பொறாமை கொள்வார்கள். ఎందుకంటే వాళ్ళలో క్షమించే మనసు ఉండదు, அவங்களுக்குள்ள மன்னிக்கிற இருதயம் இருக்காது, వాళ్ళలో ప్రేమించే మనసు ఉండదు. அவங்களுக்குள்ள மன்னிக்கிற అలాంటి వాళ్ళు ఎక్కడ వాళ్ళు అభివృద్ధి వర్ధిల్లుతారు? அவங்க எப்படி பலப்படுவார்கள்? కానీ ஆனால் ఇక్కడ దావీదు సౌలు విషయం మనం చూసినట్లయితే, இங்க தாவீது சவுல் விஷயத்தை பார்க்கும் பொழுது, సౌలు దైవజనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి సమూయేలు చేత అభిషేకించబడ్డవాడు. சவுல் தேவனுடைய தீர்க்கதரிசியாக சாமுவேல் அபிஷேகப்பட்டவன். ఇశ్రాయేలీయులకు మొదటి రాజుగా అభిషేకించబడ్డవాడు. இஸ்ரவேலுக்கு முதல் ராஜாவாக அபிஷேகம் பண்ணப்பட்டவன் சவுல். కానీ అలాంటి వాడు ఎలా ఉండాలి? அப்படிப்பட்டவன் எப்படி இருக்க வேண்டும்? దావీదుని ఎంతో ప్రేమించి దగ్గరికి తీసుకుని ఉండాలి. தாவீதை எவ்வளவோ நேசித்து அவனை கிட்ட வைத்திருக்க வேண்டும். కుమారులాగా కౌగిలించుకొని ప్రేమించాలి. కుమారుని పోల అழைத்து அவனை கிட்டி சேர்த்திருக்கணும். దావీదును గనక సౌలు తన ప్రక్కన గాని ఉంచుకొని గనక ఉండుంటే, தாவீதை சவுல் பக்கத்துல இருந்திருந்தால் ఇంకా ఎంత గొప్ప స్థానానికి వెళ్ళి ఉండేవాడు. எவ்வளவு உயர்ந்த ஸ்தானத்துக்கு கொண்டு போகும். కానీ కొందరికి ప్రేమించేది చేతగా, ஆனா ஒரு சிலருக்கு நேசிக்கிற இருதயம் இருக்காது, క్షమించేదానికి చేతగాక, ஒரு சிலருக்கு மன்னிக்கிற இருதயம் இருக்காது, అవమానాలు పాలయ్యి, அவமானத்துக்கு போவாங்க, నిందల పాలయ్యి, நிந்தைக்கும் போவாங்க, ఇంకొకళ్ళ మీద పడి సస్తా ఉంటారు, மற்றவர்களை குறித்து వ్యసనப்படுவாங்க, ఇంకొకళ్ళ మీద పడి కుళ్ళుకొని చేస్తా ఉంటారు, மற்றவர்களை குறித்து பொறாமை கொண்டு இருப்பாங்க. వాళ్ళ బ్రతుకంతా కుళ్ళుకొని 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 చెడిపోయినటువంటి మామిడి పండు కులిపోయినట్టు కులిపోవాల్సి ఉంది. வாழ்நாள் எல்லாம் பொறாமை கொண்டு இருப்பார்கள். కానీ నిన్ను నన్ను దేవుడు అందుకు తీసుకొని రాలి ఈ ఆదివారం. ஆனா உன்னை என்ன இயேசு அந்த ஞாயிற்றுக்கிழமை அதற்காக கூட்டி ఈ రోజు ఒక నూతనమైన పాఠాన్ని దేవుడు మనకు ஒரு నేర్పిస్తున్నాడు. புதிய பாடத்தை நம்ம கற்றுக்கொள்ள ஆண்டவர் క్షమిస్తే நீ మన్నితాல் నువ్వు హెచ్చించబడతావు, நீ உயர்த்தப்படுவாய், నువ్వు క్షమిస్తే நீ మన్నితాல் నువ్వు వర్ధిల్లుతావు, நீ வர்த்திக்கப்படுவாய், నువ్వు క్షమిస్తే நீ మన్నితాல் నువ్వు நீ ఆశీర్వదించబడతావు. ఆశీర్వదించబడువాய். చూడండి 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తే, 2వ సమూయేలు 5వ అధ్యాయం பார்க்கும் பொழுது క్షమించే వాళ్ళకి దేవుడు ఎలా ఉంటాడో చూడండి.
மன்னிக்கிற தேவன் எப்படி இருப்பார் பார்ப்போம். 5వ అధ్యాయం 10వ వచనాన్ని చూద్దాం. 5:10 దావీదు అంతకంతకు వర్ధిల్లెను, దావీదు నాలుగు నాள் விருத்தி அடைந்தார், సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడయ్యుండెను, సేనகளின் தேவனாகிய கர்த்தர் அவனோடு கூட இருந்தார். హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా నువ్వు నాకు తోడుగా ఉండయ్యా, దేవా என்னோடு கூட இருங்க, దేవా నువ్వు నాకు తోడుగా ఉండయ్యా, கர்த்தாவே எனக்கு துணையா இருங்க, నా బిడ్డలతో ఉండయ్యా, என் பிள்ளைகளோடு கூட இருங்க. మంచి ప్రార్థన, நல்ல ஜெபம் தான், సందేహమే లేదు, సందేహమే இல்ல, మంచి ప్రార్థన, நல்ல ஜெபம் தான். కానీ దేవుడు నీకు నీ బిడ్డలకి నీ కుటుంబానికి తోడుగా ఉండాలంటే, ஆனா கர்த்தர் உனக்கும் பிள்ளைகளுக்கும் துணையா இருக்க வேண்டும் என்றால், మనకు తోడుగా ఉండాలంటే கர்த்தர் நமக்கு துணையா இருக்க வேண்டும் என்றால், నీకు కీడు చేసిన వాళ్ళని క్షమించు, உனக்கு தீமை செய்தவர்களை மன்னிங்க, నీ కీడును కోరుకునే వాళ్ళని క్షమించు, உன் தீமை எதிர்பார்த்தவர்களை மன்னிக்க வேண்டும். నిన్ను ఎక్కడెక్కడ అవమానపరచాలనుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళని క్షమించు, உன்னை எங்கெங்க அவமானப்படுத்த நினைக்கிறவர்கள் அவரை மன்னிக்கவும், నిన్ను అవమానపరిచిన వాళ్ళని క్షమించు, உன்னை அவமானப்படுத்தினவர்களை மன்னிங்க, నిన్ను నష్టపరిచిన వాళ్ళని క్షమించు. உன்னை நஷ்டப்படுத்தினவர்களை மன்னிங்க. క్షమిస్తే ఎవరు తోడుగా ఉంటారు? மன்னித்தால் யார் துணையா இருப்பாங்க? దేవాది దేవుడే నీకు తోడుగా ఉంటాడు. தேவாதி தேவனே உனக்கு துணையா இருப்பார். ఆయన నీకు తోడుగా ఉన్నప్పుడు அவர் உனக்கு துணையா இருக்கும்போது ఎవరెవరు ముందు నిన్ను హెచ్చించాలో ఆయన హెచ్చిస్తా వస్తాడు. யார் முன்பு உனக்கு ஏத்த வேண்டும் அவரை உயர்த்திக் கொண்டே இருப்பார். ఎవరెవరు దృష్టిలో నిన్ను ఆశీర్వదించాలో ఆశీర్వదిస్తూ వస్తాడు ఆయన. யார் யார் பார்வைக்கு உன்னை ஆசீர்வதிக்க வேண்டும் என்று ஆசீர்வதித்துக் கொண்டே இருப்பார். బ్రతుకు దినాలన్నీ కూడా కృపాక్షేమాలు నీ వెంట உன் వస్తాయి. வாழ்நாள் முழுவதும் கிருபை உன்னை தொடர் జీవన్ కొడు. హల్లెలూయా హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభు ఏమన్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుము అన్నాడు. பிதாவே என்ன செய்கிற அறியாதவர்களுக்கு மன்னியும் என்று சொல்கிறார். నిజంగా ఎంతమంది ఉన్నాం ఇక్కడ? நிஜமா எத்தனை பேர் இருக்கிறோம் క్షమించే మనసు కలిగిన వాళ్ళు, மன்னிக்கிற இருதயம் உள்ளவர்கள்? నీ కీడు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. உனக்கு தீமை செய்ற அநேகர் இருந்தாங்க. నీ మనసును బాధ పెట్టిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. உன் மனதை பாதித்தவர் அநேகர் இருந்தாங்க. ఇంతవరకు నువ్వు క్షమించకపోతే இதுவரை நீ மன்னிக்காதிருந்தால் ఈ రోజే క్షమించు. இன்றைக்கே நீ மன்னி. యేసయ్యతో చెప్పు, ప్రభువా వాళ్ళని నేను క్షమిస్తున్నానయ్యా, இயேசுவிடத்தில் சொல், நான் அவர்களை மன்னினேன், వాళ్ళని నేను క్షమిస్తున్నానయ్యా. அவர்களை நான் மன்னிப்பேன் என்று சொல்லி. ఎందుకంటే వాళ్ళని నువ్వు క్షమించేటప్పుడు அவர்களை மன்னிக்கும் பொழுது నీ ఆశీర్వాదాలకు అడ్డంకులుగా ఉన్న అడ్డు బండలన్నీ కూడా పట్టా 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 ఎగిరిపోతాయి. உன் ஆசீர்வாதம் இருக்கிற தடைகள் எல்லாம் உடைந்து போகும். இந்த நேரத்துல అవన్నీ ఎగిరిపోయినప్పుడు அவை எல்லாம் உடைந்து போகும். ఆశీర్వాదాలు నీ చెంతకు వస్తాయి. ஆசீர்வாதம் உன் இடத்துல வரும், నీ ఇంటిలోకి వస్తాయి, வீட்டுக்குள்ள வரும். నీ ఇంట్లో ఉన్న ఆటంకాలు పారిపోతాయి, வீட்டுக்குள்ள எல்லா தடைகள் போகிடும். సంతోషం నీ సొంతం అవుతుంది, சந்தோஷம் உன் சொந்தமாக மாறும், సమాధానం నీ సొంతం అవుతుంది, சமாதானம் சொந்தமாய் மாறும், రోగాలు పారిపోతాయి, வியாதிகள் போகும், నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, நீ ஆரோக்கியமாய் இருப்பாய், నెమ్మదిగా ఉంటావు. நிம்மதியா இருப்பாய். దేవుడే నీకు తోడుగా ఉంటాడు. தேவனே உனக்கு துணையா இருப்பார். క్షమిస్తావా? மன்னிப்பாயா? అందరూ లేచి నిలబడదాం. எல்லாம் எழுந்து நிற்போம். ఎవరు మాట్లాడొద్దు, అందరూ లేచి నిలబడదాం. కళ్ళు మూసుకుందాం. యేసయ్యా, இயேசுவே, ఎవరెవరు నాకు కీడు చేశారు யார் யார் எனக்கு தீமை செய்தார்களோ వాళ్ళందరినీ క్షమించయ్యా, அவர் எல்லாம் மன்னிங்க தகப்பனே, వాళ్ళందరినీ క్షమించయ్యా. அவர் எல்லாம் மன்னிங்க தகப்பனே. చెప్పు, నీ నోటి కూడా నువ్వు చెప్పు, మేం కాదు ఇక్కడ చెప్పేది. నిలబడ్డట్టుంటే నువ్వు చెప్పు. నీ ప్రక్కన వాళ్ళు వింటారని నువ్వు అనుకున్నావంటే, நின்று கூட நீங்க சொல்லுங்க, இயேசுவே எங்களை నీ மன்னிங்க. ప్రక్కన వాళ్ళు వింటారని నువ్వు అనుకున్నావంటే నువ్వు మందిరానికి వచ్చింది వేస్టే, వాక్యం వినింది వేస్టే. సాతానుడు నిన్ను మోసపుచ్చుతున్నాడని గ్రహించు సిస్టర్. వాళ్ళ పేర్లు ఎత్తి నువ్వేం చెప్పాల్సిన పని లేదు. ప్రభువా, ఎవరెవరు నాకు కీడు చేశారు, ఎవరెవరు నా హృదయాన్ని బాధ పెట్టారు, ఎవరెవరు నన్ను దుఃఖపెట్టారో వారందరినీ క్షమించయ్యా, నేను క్షమిస్తున్నానయ్యా చెప్పు. శబ్దమే కనపడలా. స్తోత్రం నాయన. సిలువలు ఆ సిలువలు ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, బలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, నిలువెల్ల
నలిగితివా నీవెంతో రాసితివా సిలువలో ఆఘాత కల్వరిలో సిలువల మధ్యలో వేలాడిన యేసయ్యా సిలువల మధ్యలో వేలాడిన యేసయ్యా నీ కొరకు కల్వారిగిరి శిలువలో ప్రాణం పెట్టిన యేసయ్యా కల్వారి శిలువలో వేరే కొడుత యేసు ఆయన నీ ముందే నిలబడి ఉన్నాడు. ఆయన కోటాను కోట్ల దేవదూతలతో రాబోతున్నాడు. ప్రధాన దూత శబ్దముతో రాబోతున్నాడు. ఆ రోజు నువ్వు తప్పించుకోలేవు. ఇదే నీకు రక్షణ దినం. నువ్వెవరికన్నా కీడు చేసి ఉంటే, నీ నోటి మాటలతో నువ్వెవరన్నా దుఃఖ పెట్టుంటే, తెలుసో తెలియకో సేవకులను ఏదైనా ఎదురు తిరిగి మాట్లాడుంటే, తెలుసో తెలియకో దైవ సన్నిధానంలో ఎప్పుడైనా ఎక్కువగా నువ్వు మాట్లాడుంటే, ఈ మాటలను బట్టి నువ్వు ఎంత మందిని బాధ పెట్టావు. ప్రభువును క్షమించమని కోరు. ప్రభువును క్షమించమని కోరు. క్షమించమని కోరు. నువ్వు మనుషులను చూస్తున్నావు. నిన్ను చూసే వాళ్ళు ఎవరు నీ కొరకు ప్రాణం పెట్టలేదు. నిన్ను క్షమించేది వాళ్ళు కాదు. నీ కొరకు రక్తాన్ని చిందించిన యేసయ్య, నీ కొరకు మరణించిన యేసయ్య, నిన్ను జీవింప చేయడానికి తిరిగి 3 దినాన లేచిన యేసయ్య తిరిగి రాబోతున్నాడు. ఆయన న్యాయాధిపతిగా రాబోతున్నాడు. కోటాను కోట్ల దేవదూతలతో రాబోతున్నాడు. నువ్వు ఎత్తబడతావా? దేవుని రాజ్యానికి వెళ్తావా? అంతరంగంలో దేవునికి ఇష్టం లేని కార్యాలను ఉంచుకొని పొరుగు వారిని క్షమించలేని మనసు నీలో ఉంటే ఎత్తబడలేవు. భూలోకంలో ఆశీర్వదింపబడలేవు. అవన్నీ మనకొద్దు. యేసు ప్రభు ప్రేమ కలిగిన వాడు. నీకు ఒక సందర్భాన్ని ఇచ్చాడు. ఎత్తండి 2 చేతులు. యేసయ్య నామములో నన్ను క్షమించేసయ్యా, నన్ను కడుగేసయ్యా, రక్తంతో కడుగేసయ్యా, రక్తంతో నన్ను కడిగేసయ్యా, నా పాపములను క్షమించేసయ్యా. ఎవరెవరు నేను దూషించాను, ఎవరెవరు నా నోటి గుండా నేను శపించాను, అవన్నీ కూడా వారికి ఆశీర్వాదకరంగా మార్చు నాయన. నన్ను క్షమించేసయ్యా. అడుగు, నువ్వు అనేటప్పుడే నీ పాపాలు క్షమించబడతాయి. యేసయ్య నిన్ను క్షమిస్తాడు. యేసయ్య నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ కన్నీరు తొడవబడతాయి. నీ కన్నీరు తొడవబడతాయి. నీ బాధలు పోతాయి. నువ్వు సమాధానంగా ఉంటావు. సంతోషాన్ని అనుభవిస్తావు. నీకోసం ఒక్క నిమిషం ప్రభా, ఈ సమయంలో ఎంతమంది అయితే వారి కీడు చేసిన వాళ్ళను వారు క్షమించారు, వారి దోషములను క్షమించుము నాయన. ఎంతమంది బిడ్డలు నీ దగ్గర క్షమాపణ కోరారు, బిడ్డలందరినీ క్షమించి నీ రక్తము చేత కడిగి నువ్వు ఆశీర్వదించు నాయన. ఈ రోజు నుండి నీ బిడ్డల యొక్క కుటుంబంలో గొప్ప మార్పును, నీ బిడ్డల యొక్క హృదయాలలో గొప్ప ఆశీర్వాదాన్ని నీ బిడ్డలు అనుభవించాలయ్యా. సంతోషం సమాధానంతో కుటుంబాలు నింపబడాలి ప్రభువా. సకల మేలుల చేత నీ బిడ్డల కుటుంబాలు నింపబడాలి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అలాగనే నిలబడి ఉంటుండగా ప్రభు నా మహిమార్థం కొరకు కానుకలు ఎత్తబడతాయి. అందరికి తెలిసినటువంటి పాట. అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. అవన్నీ అంగీకరించు మీ దేవా,
మహాగణుడైన మా పరలోకపు తండ్రి, అత్యున్నతమైన నీ కృపా సమృద్ధిని బట్టి ఎత్తబడిన కానుకల్ని రాజ్య వ్యాప్తి కొరకై మీరు వాడుకోండి. ఈ 40 దినాల కోటాలకు వస్తున్న బిడ్డల కుటుంబాలు సమృద్ధిగా దీవించబడాలి ప్రభువా. రాలేనటువంటి బిడ్డలు రాగలిగే కృపను మీరు దయచేయండి. అంత మాత్రమే కాదు ప్రభువా, అయ్యా ఇదిగో 1వ తారీఖు తెల్లవారుజామున జరగబోతున్న ప్రార్థనకి బిడ్డలందరూ వచ్చి కలుసుకోవడానికి సహాయం చేయండి. నా దేవుని కరుణాస్తాన్ని తోడు నీడగా ఉంచండి స్వామి. అద్భుతం చేయండి యేసయ్యా. ఈ సంఘంలో శాంతి సమాధానాన్ని దయచేయండి. ఒకరినొకరు క్షమించే మనస్సును దయచేయండి. నీ రక్తము చేత కడగబడే మనస్సును దయచేయండి. నీ రాకడ కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరచండి. ప్రత్యేకంగా నాయన ఇదిగో స్వామి, ఆరోన్ గారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఆరోన్ గారిని మీరు కనికరించండి. దేవకృప కుమారుడికి చెయ్యి దెబ్బ తగిలింది ప్రభువా, ఆ బిడ్డను కూడా మీరు ముట్టమని అడుగుతున్నాను ప్రభువా. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, నీ శిలువ శక్తి చేత నింపండి. ఇంకా మాకు తెలియకుండా ఎవరెవరు అనారోగ్యాలతో ఉన్నారు ఆ బిడ్డలందరం కూడా మీరు ముట్టండి. ప్రశాంతుని ప్రభువా, నీ రక్షణలో నడిపించుము. మా గ్రామంలో ఉన్న యవన బిడ్డలందరినీ మీరు దర్శించండి. శాపగ్రస్తమైనటువంటి ప్రతి ప్రభువా కార్యాలను నిర్మూలన చేసిన ఆయన ఈ గ్రామంలో ఉన్న యవన బిడ్డలు రక్షింపబడి మారు మనసు పొందాలి ప్రభువా. సహాయం చేయనాయన ప్రభువా. కష్టాలలో, బాధలలో, ఇరుకులలో ఉన్న బిడ్డలకి శాంతి సమాధానం ఇవ్వండి ప్రభువా. బాప్తీసాలకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ కూడా నీ యొక్క ఆత్మశక్తి చేత నింపండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగ నెరవేరుచున్నదో భూమి యందున అలాగే నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మీరు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. మా శోధనలేక తేక దుష్టుని తప్పించుము. ఎందుకంటే రాజ్యమును, బలమును, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ వాయి మీద కుమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. ఆమేన్. ఆశీర్వాదం. కల్వారిగిరి శిలువలో శిలువ యాగము చేయొచ్చు. తనను హింసించినటువంటి వారిని క్షమించిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం కూడి వచ్చిన మీ అందరికీ ఈ దినం వాక్యం విని నేను నన్ను బాధ పెట్టిన వారిని క్షమిస్తాను అని క్షమించినటువంటి బిడ్డలకును, ఎవరెవరైతే బాధ పెట్టారో నన్ను క్షమించు ప్రభు నేను కోరుకున్నటువంటి బిడ్డలకును సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. నా ప్రాణమా నా తరముదన సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఆయన చేసిన కార్యాలు దేన్ని. ఆమేన్. అందరికి వందనాలు.